మా మదర్ అండి, 87 ఇయర్స్ ఓల్డ్. ఈవిడికి రెగ్యులర్గా కాళ్ళకి మనం నడవటానికి స్ట్రెంథనింగ్కి ఎక్సర్సైజ్ చేయిస్తాం. ఎందుకంటే ఈవిడికి 7-8 ఇయర్స్ బ్యాక్ పెరాలసిస్ వచ్చింది. రైట్ లెగ్, రైట్ హ్యాండ్ అంత యాక్టివ్గా పనిచేయవు కనుక మనం రెగ్యులర్గా కాళ్ళకిను చేతులకి ఎక్సర్సైజ్ చేయించాలి పొద్దున్నే లేవగానే. కనుక నేను రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయిస్తాను. దీనివల్ల ఆవిడ ఏంటంటే వాకింగ్లో ఇబ్బంది రాకుండా ఉంటుంది. ఫస్ట్ లెగ్ స్ట్రెంథనింగ్కి మనం బ్లడ్ సర్క్యులేషన్కి లెగ్స్ని, మన పాదాలని ముందుకి వెనక్కి, పాదాలని ముందుకు వెనక్కి చెయ్యి, పాదాలని ముందుకు వెనక్కి, ఈ విధంగా రెండు పాదాలు ఆ విధంగా మనము ఓ 20 టైమ్స్ లెక్క పెట్టుకుంటూ 20 టైమ్స్ చేస్తే మధ్యలో కొద్దిగా ఒక 10-15 సెకండ్స్ గ్యాప్ ఇచ్చి మళ్ళా 20, అలా 3 సెట్లు చేస్తే లెగ్స్లో బ్లడ్ సర్క్యులేషన్ అనేది బాగుంటుంది. వాళ్ళకి ఏంటంటే జాయింట్ స్టిఫ్నెస్ ఏమీ ఉండకుండా కండరాలు స్ట్రెంగ్తన్ అవుతాయి. ఆ తర్వాత మోకాళ్ళు, హిప్స్ కోసం కాళ్ళని ముడుచుకొని స్ట్రైట్ చేయాలి. ఈ విధంగా ఈ రైట్ లెగ్, ఇది రైట్ లెగ్ ఆవిడది. కాలు ముడుచుకో, ఈ కాలు ముడు, స్ట్రైట్ చేయి, స్ట్రైట్ చేసి ఆ విధంగా, ఈ విధంగా కూడా ఒక 20 టైమ్స్ అలా 20 టైమ్స్ చేస్తూ ఒక 1 or 2 సెట్స్ చేస్తే కాళ్ళు ఫ్లెక్సిబిలిటీ ఉంటాయి. ఈ విధంగా నేను రెగ్యులర్గా ఆవిడ పొద్దున్నే లేవగానే ఈ ఎక్సర్సైజ్లు చేయించడం వలన కాళ్ళు ఫ్లెక్సిబుల్ ఉంటే నడవటానికి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఎందుకంటే 87 ఇయర్స్ ఆవిడ ఆల్రెడీ పెరాలసిస్ వచ్చింది. ఆ తర్వాత మొన్న ఒక 3 ఇయర్స్ బ్యాక్ ఈ హిప్, ఇది ఈ కాలు రైట్ లెగ్గే సేమ్ వచ్చిన పక్షవాతం వచ్చిన రైట్ లెగ్గే ఇరిగింది. హిప్ జాయింట్ దగ్గర కింద పడి ఇరిగింది. అయినా ఆవిడకి రాడ్ వేసాము, టైటానియం. ఎందుకంటే అంత ఏజ్లో ఇన్ఫెక్షన్ ఉండకూడదు కనుక టైటానియం మొత్తం ఈ జాయింట్ మొత్తం మనం టైటానియంది వేయించాము. కనుక ఈ మూమెంట్ అనేది మళ్ళా ఫ్రీగా ఉండాలంటే ఈ ఎక్సర్సైజ్ చేయటం వలన ఆవిడకి మూమెంట్ ఫ్రీ ఉంటుంది. తర్వాత ఇది ఈ ఎక్సర్సైజ్తో పాటు కుడికాలు ఎత్తు, కుడికాలు, ఈ కాలు ఎత్తు, కుడి కాలుని ఎత్తు పైకి ఎత్తు. చూడండి, ఈ విధంగా కొద్దిగా ఆపు, మళ్ళీ ఎత్తు, ఆపాలి, లెక్క పెట్టు 10. ఈ విధంగా చేయటం వలన ఇంకొకసారి ఎత్తు. ఈ విధంగా ఓ 10 టైమ్స్ చేయిస్తాం వల్ల కాళ్ళలో స్ట్రెంగ్త్ వస్తుంది. మోకాళ్ళు స్ట్రెంగ్తన్ అవుతాయి. దానివల్ల వాళ్ళకి నడకకి ఇబ్బంది ఉండదు. ఈ విధంగా కొద్దిగా ఓల్డ్ ఏజ్లో కొంత చిన్న ఎక్సర్సైజ్లు అని కొన్ని చేయించాల్సి వస్తుంది. ఓ 10 టైమ్స్ ఈ విధంగా చేస్తే దానివల్ల కాళ్ళలో స్ట్రెంగ్త్ ఉంటుంది. అదేవిధంగా కాల్ని ఈ విధంగా చెయ్యి. ఈ విధంగా ఓ 15-20 టైమ్స్ చేయటం వల్ల హిప్ ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. లెక్క పెట్టుకుంటూ ఓ 15-20 టైమ్స్ చేయాలి అనాలి. ఆ విధంగా ఇది కూడా ఓల్డ్ ఏజ్లో వాళ్ళకి యాక్టివ్గా ఉండడానికి యూజ్ అవుతుంది. ఎందుకంటే చివరిదాకా మనం యాక్టివ్గా ఉండడం అనేది ఎవరికైనా ఇంపార్టెంట్. కనుక ఇది కూడా మనం
రెగ్యులర్గా వాళ్ళకి చేయలేనప్పుడు మనం దగ్గరుండి చేయించాల్సి వస్తుంది. ఈ విధంగా ఈ విధంగా చేయాల్సి వస్తుంది. ఇది హిప్స్కి ఫ్లెక్సిబిలిటీకి మంచి ఎక్సర్సైజ్. అదేవిధంగా కొద్దిగా ఈ విధంగా మనం వాళ్ళు చేయగలిగితే పర్లేదు, లేదా ఈ విధంగా క్లాక్ వైజ్ ఒక 10, యాంటీ క్లాక్ వైజ్ ఒక 10 కూడా ఈ విధంగా కూడా మనం లెగ్స్ని తిప్పితే అది పొట్టకి యూజ్ అవుతుంది. అదేవిధంగా హిప్స్ ఫ్లెక్సిబిలిటీకి యూజ్ అవుతుంది. చెయ్యి, నువ్వు చేయగలవా? చేయొద్దు. ఈ విధంగా ఆవిడ 87 ఇయర్స్లో కూడా ఈ విధంగా చేయగలుగుతుంది. ఇది ఈ విధంగా ఇది కూడా చెయ్యి, ఇది చెయ్యి. అది ఈ విధంగా కొద్దిగా చేయిస్తే పొట్టలో కూడా కదలిక వస్తుంది. అది నెక్స్ట్ నడుము అంటే వెన్నుపూస. ఈ మూడు కాదు, 2 3 చేయి. మూడు ఇది కూడా మూడు. రైట్, మూడు. రైట్ అండ్ లెఫ్ట్. ఇలా ఇలా చేతులు ఇలా పెట్టుకో కింద, ఇలా పెట్టుకో. చేయాలి, చెయ్యి. నడువుని ఈ విధంగా కూడా మనకి వెన్నుపూస ఫ్లెక్సిబిలిటీకి ఇది కూడా ఒక 15-20 టైమ్స్ ఈ విధంగా నడుముని ఈ విధంగా చూశారు కదా, ఈ విధంగా స్ట్రెచ్ చేయాలి 2 వైపులకి. దీనివల్ల వెన్నుపూసలో బ్లడ్ సర్క్యులేషన్ బాగుంటుంది. పొట్టకు కూడా మంచిది, కదలిక ఉంటుంది. పొట్టలో కదలిక ఉండి డైజెషన్ కానివ్వండి, కాన్స్టిపేషన్ మలబద్ధకం లేకుండా ఈ విధంగా చేయటం వలన ఓ 15-20 టైమ్స్ వాళ్ళు చేయగలిగితే పర్లేదు, లేదా మనమే కొద్దిగా చేయించాల్సి వస్తుంది దగ్గరుండి. ఇది మనం రెగ్యులర్గా చేయిస్తాం. అదేవిధంగా నెక్స్ట్ వీడియోలో నేను మీకు అప్పర్ బాడీ కూడా చేయించి చూపిస్తాను.